వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రజలకు సేవలు చేయడానికే రాజకీయాలలోకి వచ్చానన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ప్రజా యుద్ధ నౌక స్వర్గీయ గద్దర్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించిన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను వినియోగించుకోవాలన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో ఉధృతమవుతున్న ఎక్సైజ్ దాడులు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమ పనులను పరిశీలించిన బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వీరసారపు యాదగిరి గౌడ్. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా గద్దర్ ప్రథమ వర్ధంతి వేడుకలు. మెదడు వ్యాపు వ్యాధికి గురి కాకుండా ఉండడం కోసం 15 సంవత్సరాలలోపు పిల్లలందరికీ జపనీస్ ఎన్సెఫాలిటిస్ జేఈ వ్యాక్సినేషన్ వేసుకోవాలన్న మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అజ్రా. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుండి బదిలీ అయిన 26 మంది ఉద్యోగులు. సిపిఎం ఆధ్వర్యంలో వయనాడు వరద బాధితుల విరాళాల సేకరణ. స్టేట్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో 57 కిలోల గంజాయి పట్టివేత. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ 90వ జయంతి వేడుకలు. స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హనుమంత్. ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయం ముందు జిల్లా బీసీ నాయకుల ధర్నా. తొలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి జయశంకర్ సార్ అన్న మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి జ్వాల ఆచార్య జయశంకర్ అన్న రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి. తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా మారిన మహోన్నత వ్యక్తి జయశంకర్ సార్ అని కొనియాడిన జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత. యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దన్న నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలోని రామస్వామి గట్టు వద్ద 2000 ఇండ్ల హౌసింగ్ కాలనీని మంగళవారం నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. అనంతరం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలోని రామస్వామి గుట్ట వద్ద 2000 ఇండ్ల హౌసింగ్ కాలనీ మంగళవారం నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. అనంతరం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. అదేవిధంగా ఐటీఐ కళాశాల ఏటీసీ సెంటర్ వర్క్షాప్కు శంకుస్థాపన, క్రిస్టియన్ శ్మశాన వాటిక పనులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, వివిధ శాఖల వారు పాల్గొనడం జరిగింది. అవి మళ్ళీ పాడైపోయినాయి, కొద్దిగా లేట్ అయిపోయింది. ఇవన్నీ రిసర్వ్ అయిపోయింది. సరే, ఎన్ని పూర్తి చేస్తుంది? 22,000 కోట్ల వ్యయంతో గతంలో అధికారంలో ప్రభుత్వంలో వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని మాయమాటలు చెప్పి 10 ఏళ్ల పాటు కాలయాపన చేసి దిగిపోయినరు. మీ అందరి సహకారంతో జనం వాళ్ళు చిత్తుగా ఓడించిండ్రు. మీకు ఇల్లు కట్టించే దృఢ సంకల్పంతో ముందుకు పోతున్న వారి విషయాన్ని మనం చేస్తున్నారు. రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే లక్ష్యంతో మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం ముందుకు పోతున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా
ఇక్కడ ఈ గుట్టకాడ 2000 ఇండ్లు ఇస్తూ ఈ ప్లాట్లో కూడా ఈ భూసేకరణ నేనే చేసిన. హుజూర్ నగర్ పట్టణానికి ఆనుకొని రామస్వామి గుడి గుట్టకాడ ప్రతిష్టాత్మకమైన 2160 సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ వీకర్ సెక్షన్స్కి, నిరుపేదలకి, ఇల్లు లేని వారికి వారి నిర్మాణం చేపట్టింది. వాస్తవంగా ఈ స్థలం సుమారు 112 ఎకరాలు. నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హౌసింగ్ మంత్రిగా ఉన్నప్పుడు ఇది ఎండోమెంట్స్ ల్యాండు రెవెన్యూకి ట్రాన్స్ఫర్ చేసి ఆ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి గుడికి కొన్ని కోట్ల రూపాయలు ఆనాటి మార్కెట్ వాల్యూ చెల్లించి ఈ ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అప్పుడే ఈ 2160 సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పని మొదలుపెట్టడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు చండూరు పట్టణంలో ప్రజాయుద్ధ నౌక గద్దర్ ప్రథమ వర్ధంతి సందర్భంగా మంగళవారం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చండూరు పట్టణంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా చండూరు ఉన్నత పాఠశాలలో స్థానిక ప్రజలతో కలిసి పిచ్చి మొక్కలను తొలగించి అనంతరం మధ్యాహ్నం భోజనం వంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. చండూరు పట్టణంలో ప్రజాయుద్ధ నౌక గద్దర్ ప్రథమ వర్ధంతి సందర్భంగా మంగళవారం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ 90వ జయంతి సందర్భంగా చండూరు పట్టణంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా చండూరు ఉన్నత పాఠశాలలో స్థానిక ప్రజలతో కలిసి పిచ్చి మొక్కలను తొలగించి అనంతరం మధ్యాహ్నం భోజన వంటను పరిశీలించారు. చండూరు పట్టణంలో పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేశారు. చండూరు పట్టణంలో మెరుగైన త్రాగునీటి సరఫరా కోసం అమృత్ 2.0 పథకంలో భాగంగా 9,80,00,000 వ్యయంతో త్రాగునీటి పనులను అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చండూరు పట్టణ సమస్యల గురించి ఆనాడు అసెంబ్లీలో ఎన్నోసార్లు కొట్లాడిన మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా చండూరు పట్టణంలో ప్రతి గల్లీ తిరగడం వల్ల సమస్యల గురించి నాకు తెలుసు అన్నారు. కష్టాలను దగ్గర నుండి చూసిన మనిషిని అని, చండూరు పట్టణాన్ని అద్దంలాగా చేసే బాధ్యత నాదేనని, నేను రాజకీయాలకు వచ్చింది, పోరాడింది, గెలిచింది ప్రజల కోసమే అని, మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో రాజీపడే ప్రసక్తి లేదన్నారు. అన్నా చేయబెట్టకురి ఇట్లా పోరా కొంచెం అందరినీ కొంచెం తగ్గి అలా కొంచెం ఏ పక్కన నేను 2018 నుంచి చెప్తున్నా మీకు, చండూరులో
ఎన్నికల సందర్భంగా కూడా హామీ ఇచ్చినాం. అప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా ప్రభుత్వం లేకపోవడం వల్ల చండూరు పట్టణాన్ని అనుకున్న స్థాయిలో నేను డెవలప్ చేయలేకపోయినా. కానీ చండూరు మున్సిపాలిటీ గురించి, మునుగోడు ప్రజల బాధల గురించి అసెంబ్లీలో ఎన్నోసార్లు గొంతు వినిపించినాం. ఆనాటి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల ఇప్పటికి కూడా చండూరు పట్టణ ప్రజలు చాలా రకాలుగా బాధలు పడుతున్నారు. నాకు ఆ సంగతి తెలుసు. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సందు ఇల్లు తిరిగిన మనిషి నేను. ప్రతి మురికివాడ, ప్రతి ఇల్లు, ప్రతి పేదవాళ్ళ కష్టాలు వాళ్ళ ఇళ్ళకి పోయి మాట్లాడుతారు ఎంతో మంది పేదలతోటి. ముఖ్యంగా ఇక్కడ చేనేత కార్మికులు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే చాలా రకాల కష్టాల్లో ఉన్నారు. వాళ్ళు మేజర్ కమ్యూనిటీ చేనేత కార్మికులు నమ్ముకున్న వాళ్ళ వృత్తి ఇప్పుడు వాళ్ళకు కడుపు నిండా అన్నం పెట్టలేకపోతుంది. భార్య పిల్లలు సాధించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. నాకు తెలుసు. వాళ్ళతో పాటు మిగతా వాళ్ళు పేదవాళ్ళు, ఈ చండూరు పట్టణంలో కంచర్ల వాళ్ళు కూడా వాళ్ళ వృత్తిలో వాళ్ళు న్యాయం జరగటం లేదు. వాళ్ళు ఎంత కష్టపడ్డా వాళ్ళకు వచ్చే సొమ్ము వాళ్ళ భార్య పిల్లల్ని పోషించుకునే పరిస్థితి ఉంది. నాకు మొత్తం వాళ్ళ బాధలు, కష్ట నష్టాలు మొత్తం దగ్గరికి వెళ్ళి చూసిన మనిషిని నేను. ఆనాడు చెప్పినా మళ్ళీ ఈనాడు చెప్తున్నా. మన మునుగోడు ప్రజల ఆశీస్సులతోటి, సహకారంతో, భగవంతుని ఆశీస్సులతోటి నేను మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవడం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. 8 నెలల్లో పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చి కొద్దిగా మనం అభివృద్ధిలో లేట్ అయినా పర్వాలేదు, కానీ మళ్ళీ చండూరు పట్టణ ప్రజలకు మళ్ళీ మాటిస్తున్నా. ఆనాడు చెప్పిన మాట మళ్ళీ చెప్తున్నా. ఈరోజు మా ప్రభుత్వం ఉంది కాబట్టి చండూరు పట్టణాన్ని అద్దంలాగా చేసే బాధ్యత నాది. అదే సెంటర్లో ఆనాడు చెప్పినా మళ్ళీ ఈరోజు చెప్తున్నా. ఒక మంచి కార్యక్రమం కొబ్బరికాయ కొట్టుకొని మనం ఈరోజు ప్రారంభోత్సవం చేసినాం. నేను రాజకీయాలకు వచ్చింది, ఉన్నది, పోరాటం చేసింది, గెలిచింది ఇది కేవలం ప్రజల కోసం. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన, ఈనాడు తెలంగాణ అభివృద్ధి కోసం పేదల పక్షాన పోరాటం చేసి నేను మీ అందరి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈసారి మాత్రం, రాబోయే కాలంలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మునుగోడు నియోజకవర్గ అభివృద్ధిలో మాత్రం రాజీ పడే ప్రసక్తి లేదు. రాజకీయాలు 5 ఏళ్లకు ఒకసారి వస్తాయి. ప్రజలు ఆశీర్వదించి గెలిపించిన మా మీద ఎంతో బాధ్యత ఉంది. ఈ పదవిని ఒక బాధ్యతగా భావించి రాబోయే రోజుల్లో చండూరు పట్టణాన్ని, మనందరికి కావాల్సింది మంచినీళ్ళు. ఒక పూట అన్నం తినకుండా ఉండగలుగుతాం, కానీ మంచినీళ్ళు లేకపోతే, ఎందుకంటే 90% హెల్త్ ఇష్యూస్, మనకు అనారోగ్య సమస్యలు వచ్చేది మంచినీళ్ళతోటి, కలుషితమైన వాటర్ ఉండడం వల్ల. నెంబర్ 1 ప్రయారిటీ మంచినీళ్ళు. నెంబర్ 2 మురికివాడలు, డ్రైనేజ్ సిస్టమ్. ఎక్కడ నీళ్ళు ఉండొద్దు. దోమలు, ఈగలు, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా ఇవన్నీ వస్తున్నాయి వర్షాకాలం. కాబట్టి ఇక్కడ కాంట్రాక్టర్ కూడా ఉన్నాడు, ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నాడు. ప్రతిసారి నాతో టచ్లో ఉన్నాడు. 8 నెలల నుంచి మాట్లాడుతున్నా. అప్పుడు ఆనాటి ప్రభుత్వం హడావుడిగా కొన్ని నిర్ణయాలు తీసుకొని చండూరు పట్టణం మొత్తం రోడ్ డెవలప్ చేయాలని చెప్పి నిర్ణయించిండ్రు. కానీ బడ్జెట్లో వాళ్ళకు డబ్బులు పెట్టలేదు, వాళ్ళకు ఫండ్ లేదు. టెండర్ పిలిచిండ్రు. 8 నెలల నుంచి రోజు అడుగుతున్నా ఏమైందని. బిల్లు లేదంటుంది. నేను అధికారుల మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నా. చండూరులో కానీ చౌటుప్పల్లో కానీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ ఆగిపోయింది. వర్షాకాలం వస్తే ప్రజలు ఇబ్బంది పడతారు, వెంటనే బిల్లులు చెల్లించమని చెప్పి. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ అయి అప్పుల పాలై ఉన్నది రాష్ట్రం. జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న రాష్ట్రంలో మళ్ళీ అప్పు తీసుకొచ్చి ఒక 1000 కోట్ల రూపాయలు నా రెగ్యులర్గా మానిటరింగ్ చేయబట్టి ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ దానకిషోర్ గారు 1000 కోట్ల రూపాయల రిజర్వ్ బ్యాంక్ ఫండ్ తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చిండు. ఈ ఉన్న ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్స్ కంప్లీట్ చేయాలంటని చెప్పి త్వరలోనే రాబోయే వారం 10 రోజుల్లో కాంట్రాక్టర్కు మొత్తం పేమెంట్ చేయించి చండూరు పట్టణంలో ఇప్పుడు ఏదైతే ఇన్కంప్లీట్గా నడుస్తున్న వర్క్స్ ఉన్నాయో ఎంత వీలైతే త్వరగా అంత కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను చండూరు పట్టణ ప్రజలందరికీ కూడా మాటిస్తున్నాను. ఆలస్యమైనందుకు క్షమించాలని చెప్పి, అభివృద్ధి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని చెప్పి, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా అభివృద్ధి విషయంలో అందరినీ కలుపుకపోతామని చెప్పి కూడా మరొకసారి చెప్తున్నాం. అంత ముందుకు జరిగిన అవకతవకలు ఏదైతే ఉందో వాటిని కూడా
సరిదిద్దాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. రోడ్లని, ప్రభుత్వ భూములని ఆక్రమించుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైతే అంతకుముందుకు ఏదైతే చేసిండ్రో అవన్నీ తప్పకుండా చట్టరీత్యా చర్యలు తీసుకొని ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత కూడా నా మీద ఉన్నది. కాబట్టి సోదరులందరికీ కూడా, ప్రజాప్రతినిధులకు రాబోయే రోజుల్లో సేవే లక్ష్యంగా, అభివృద్ధి లక్ష్యంగా మనందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ, ఈనాడు ఈ కార్యక్రమం ఓవరేజ్ ట్యాంక్స్ ఏదైతే నిర్మాణం 10 కోట్ల రూపాయలు 2 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్స్ కట్టుండ్రో, అమృత్లో భాగంగా దాదాపు 5 లక్షల లీటర్లు ఒక ట్యాంకు, ఇంకో 5 లక్షలు, 2 అంటే దాదాపు 10 లక్షల లీటర్లు. అంతకుముందుకు ఎంత కెపాసిటీ ఉంది? ఆల్రెడీ 11 lakhs ఉందా? అదే పాత 40, 50, 60, 70 అన్ని కలిపి ఎంత 11 లక్షల లీటర్లు. సో ఇప్పుడు 11 లక్షలకు అదనంగా మనకి ఇప్పుడు 10 లక్షల లీటర్లు వస్తుంది. సో అంతకుముందుకున్న 11 లక్షల లీటర్లు కూడా ఏదైతే పనికొచ్చే ట్యాంకులు ఉన్నాయో అధికారులందరూ కూడా నేను చెప్తున్నా, శిథిలావస్థలో ఉన్నాయి, పనికిరావు, కూలిపోయే దశలో ఉన్నాయని తీసేయండి. ఏదైతే పనికొస్తాయన్నట్టు ఉంచండి. దీనికి ఎందుకంటే మిషన్ భగీరథ వాటర్, బోర్ వాటర్ సపరేట్గా ఎక్కించి ప్రతి ఇంటికి కూడా అవసరమైన నీళ్లు, ఇప్పుడు చాలా నీళ్ళు వస్తున్నాయి. మిషన్ భగీరథ సరిపోతున్నాయి, ఇళ్ళ సరిపోతలేవు. కాబట్టి సఫిషియెంట్గా 24 hours బోర్ వాటర్ రావాలి. ప్రతి ఇంట్లో కూడా ఎప్పుడు నల్ల ఇప్పినా బోర్ వాటర్ రావాలి. మిషన్ భగీరథ వాటర్ రోజుకు 2 గంటలు వచ్చినా, గంట వచ్చినా సరిపోతాయి, మనం అవసరం ఉన్నంత పట్టుకుంటాం. కానీ బోర్ వాటర్ మాత్రం ట్యాంకులకు ఎక్కించి మొత్తం ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా ఇంటికి చేయాలి. మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారులు ప్రజాయుద్ధ నౌక స్వర్గీయ గద్దర్ వర్ధంతి సందర్భంగా మంగళవారం మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారులు ప్రజా యుద్ధ నౌక స్వర్గీయ గద్దర్ వర్ధంతి సందర్భంగా మంగళవారం మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యమకారులు, ప్రజా గాయకులు తమ పాటలను తూటాలుగా వదిలి ప్రజలను చైతన్యపరుస్తూ నియంత్రణ పాలనపై పోరాటం చేసిన గొప్ప నాయకులు గద్దరని ఆయన సేవలను కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయ్యాక కూడా నియంత్రణ పాలనలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గ్రహించి వారిని గద్దెదించేందుకు తన గలం విప్పి పోరాడి నేడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పాటు అవ్వడానికి కృషి చేసిన వారని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక వారి మనలో లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి నల్గొండ మండలం గట్టుకింది అన్నారం గ్రామాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గ్రామం మొత్తం కలియ తిరిగారు. పాఠశాల పక్కన పెంటకుప్ప ఉండడాన్ని గమనించి సంబంధిత వ్యక్తిని అప్పటికప్పుడే పిలిపించి వారం రోజుల్లో పెంటకుప్పను తీసివేయాలని ఆదేశించారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి నల్గొండ మండలం గట్టు కింద అన్నారం గ్రామాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గ్రామం మొత్తం కలియ తిరిగారు. పాఠశాల పక్కన పెంటకుప్ప ఉండడాన్ని గమనించి సంబంధిత వ్యక్తిని అప్పటికప్పుడే పిలిపించి వారం రోజుల్లో పెంటకుప్పను తీసివేయాలని ఆదేశించారు. గ్రామం మధ్యలో మురికి నీరు రోడ్డుపైన ప్రవహిస్తుండడాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ తక్షణమే సోక్ పిట్ల నిర్మాణాన్ని చేపట్టాలని పంచాయతీ కార్యదర్శి సాయి చరణ్ కుమార్ ఏపీఓ స్ఫూర్తిని ఆదేశించారు. అక్కడక్కడ రోడ్లపై వర్షపు నీరు నిలిచి ఉండడాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ తక్షణమే మోరం లేదా మట్టి వేయించి నీరు నిల్వ ఉండకుండా చూడాలని గ్రామ ఇన్ఛార్జ్ అధికారి మిషన్ భాగీరథ అసిస్టెంట్ ఇంజనీర్ షఫీవుద్దీన్ను ఆదేశించారు. గ్రామంలోని కొన్ని ఇళ్లకు మిషన్ భాగీరథ తాగునీరు రావడం లేదని ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా గ్రామం మొత్తాన్ని తిరిగి తాగునీటిని తనిఖీ చేయాలని, తాగునీరు రాని ఇళ్లకు తాగునీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆర్డబ్ల్యూఎస్ అసిస్టెంట్ ఇంజనీర్ను ఆదేశించారు. దోమలు వ్యాప్తి చెందకుండా స్ప్రే చేయించాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడారు. ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఉండడాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ విద్యార్థులతో ఆచార్య జయశంకర్ జయంతి ఎందుకు జరుపుకుంటామని, ఆచార్య జయశంకర్ ఎవరని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో కేవలం 15 మంది విద్యార్థులు మాత్రమే ఉండడం పట్ల విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఉపాధ్యాయులు ఇళ్లలు తిరిగి
తీసుకురావాలని సూచించారు. పక్కనే ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేసి అక్కడ పిల్లల సంఖ్య, పిల్లలకు పెడుతున్న ఆహారం వివరాలను, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు వారికి అందిస్తున్న పౌష్టికాహారం వివరాలను అడిగి తెలుసుకున్నారు. నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో మున్గోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పాల్గొని అధికారులు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. తమ పాఠశాలలకు వచ్చిన సందర్భంగా విద్యార్థులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. రోడ్ల విషయంలో, డ్రైనేజీ విషయంలో రాజీ పడొద్దని నాయకులకు సూచించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చండూరు మండలం బంగారుగడ్డ నుండి నాంపల్లి మండల కేంద్రం వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల నాణ్యత విషయంలో రాజీ పడవద్దని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రోడ్ల వెడల్పు, డ్రైనేజీ పనులను చేపట్టాలని, ముఖ్యంగా డ్రైనేజీ పనుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని నాయకులు కాంట్రాక్టర్లతో తేల్చి చెప్పారు. నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొని అధికారులు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. తమ పాఠశాలకు వచ్చిన సందర్భంగా విద్యార్థులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం నాంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ మొదటి వర్ధంతి వేడుకలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్లాది మంది ప్రజల కోసం జీవితం మొత్తం తన గానంతో కళాకారుడిగా, మానవతావాదిగా పోరాడిన వ్యక్తి గద్దర్ అని అన్నారు. అనంతరం ముష్టిపల్లి గ్రామంలో నూతన ఏర్పాటు చేసిన సబ్స్టేషన్ను ప్రారంభించారు. రేఖాతండ గ్రామ పంచాయతీలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభం చేశారు. అదేవిధంగా చిట్టంపాడు గ్రామ పంచాయతీ నుండి తిరుమలగిరి వరకు మరియు చిట్టంపాడు నుండి దామర వరకు నిర్మించే బీటీ రోడ్డు నిర్మాణ పనులను శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి మండల ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి, తహసీల్దార్ గుగ్లోతు దేవాసింగ్, ఎంపీఓ ఝాన్సీ, నాంపల్లి సిఐ నవీన్ కుమార్, ఎస్ఐ శోభన్ బాబు, పలు గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, పెద్దలు మంజుల, కిరణ్ కుమార్, ప్రత్యేక అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రామచంద్రయ్య, మాజీ జెడ్పీటీసీ ఏవీ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు రఘుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పెద్దిరెడ్డి రాజు, సంజీవరెడ్డి, వివిధ గ్రామాల తాజా మాజీ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. ఓకే వద్దులే రాజగోపాల్ నాయకత్వం, వద్దులే రాజగోపాల్ నాయకత్వం, వద్దులే రాజగోపాల్ నాయకత్వం. పుష్పక ప్రసాద్ పటేల్ దా ఇటు చూడ తీసే. ఓకే సార్. మీరు కూడా ఫోటోలో వాడాలి. ఓకే సార్. కష్టపడ్డారు తీసుకొచ్చారు. అలా మట్టి లేదు. చూడండి. ఓకే సార్. మేడం కొంచెం క్రాస్ ఉండండి. క్రాస్ ఉండండి మేడం. కొంచెం వెనక సార్, వెనక సార్, కొంచెం వెనక సార్. రాములు సార్ ఇక్కడ చూడండి. మొక్కకి ఏదైనా అయితే సిఐ గారితో బాధ్యత. చూడండి అన్నా, కొంచెం చూడండి. ఓకే సార్. నువ్వు ఓకే అంటే సరిపోతుంది. అయింది కబ్జా అయింది లేదా? కబ్జా బిల్డింగ్ చూసేసారు మొత్తం చుట్టూ.
ఒకవేళ పాత బిల్డింగ్ ఉన్నాయి, కొత్త బిల్డింగ్స్ అవన్నీ కొత్త బిల్డింగ్ కూడా మీ అందరికి కూడా స్కూల్ విద్యార్థులందరూ కూడా నేను ఒకటే మాట చెప్తున్నా, మీ తల్లిదండ్రులు మీ మీద ఎంతో ఆశ పెట్టుకుంటారు, అవునా? దీన్ని మించిన ప్రోగ్రాం ఏదైనా ఉంటుందా? ఉండదు. ఉంటుందా? స్వచ్ఛదనం అంటే ఏంది? మనం క్లీన్గా పరిశుభ్రంగా ఉండాలి. మనంతర మనం పరిశుభ్రంగా ఉండడమే కాకుండా మన పరిసర ప్రాంతాలని, అంటే మనం నివసించే ఇల్లు కాదు, ఇల్లుని ఎలాగా మనం పరిశుభ్రంగా ఉంటాం కాబట్టి ఇల్లుతో పాటు మన పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచాలని ప్రతి ఒక్కరూ దీన్ని సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. అంటే రోడ్డు బాగలేదంటే మనందరి బాధ్యత, రోడ్డు మీద చెత్త ఉందంటే మనందరి బాధ్యత. మన ఇల్లుని మనం ఎట్లా చూసుకుంటామో మన గ్రామాన్ని ఆ విధంగా మనం చూసుకోవాలి. చూసుకున్నాం అందరు పిల్లలు? మనం ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయద్దు, ఎక్కడైతే చెత్త కుండి ఉన్నదో అక్కడే చెత్త వేయాలి. ఈ ప్రోగ్రాం ఇప్పుడు పెట్టిన రోజు క్లీన్ చేస్తాం. తెలంగాణ వ్యాప్తంగా ఒకవైపు నాటుసారాపై సమరం నిర్వహిస్తూ మరోవైపు హైదరాబాద్తో పాటు ఇతర పట్టణాలలో డ్రగ్స్పై నిఘా పెంచామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి అన్నారు. తెలంగాణలోని పలు జిల్లాలలో నాటుసారాపై నిర్వహించిన దాడుల వివరాలను ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 31 వరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు కొనసాగుతాయని ఆయన తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఇల్లెందు సమ్మక్కల గద్దెల ప్రాంతంలో నాటుసార తయారీ కోసం బెల్లాన్ని కొత్తగూడెం నుంచి తీసుకొస్తూ ఉండగా ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు పట్టుకున్నారు. ఈ దాడిలో 320 కిలోల బెల్లం, 50 కేజీల అల్లం, 10 లీటర్ల నాటుసారం పట్టుకున్నారు. బెల్లాన్ని పట్టుకున్న వారిలో సిఐ రమేష్, కరీం, బాబు సురేష్, వెంకట్, హనుమంతులు పాల్గొన్నారని అసిస్టెంట్ కమిషనర్ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా కొత్తగూడెం శివార్ ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో 29 లీటర్ల నాటుసార పట్టుకున్నారు. ముగ్గురుపై కేసులు నమోదు చేసి ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో డిటిఎఫ్ ఎస్ఐలు గౌతమ్, సీతారామరాజు, అలీ పాల్గొన్నారని ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్ జానయ్య తెలిపారు. భూపాలపల్లిలో ములుగు, ఏటూరు, నాగారం, కాటారం ప్రాంతాల్లో దాడులు నిర్వహించి 55 లీటర్ల నాటుసార స్వాధీనం చేసుకుని 11 మందిపై కేసు నమోదు చేసి ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారని ఎక్సైజ్ సూపరింటెండెంట్ వి శ్రీనివాస్ తెలిపారు. ఈ నాటుసారాను పట్టుకున్న వారిలో సిఐలు సుధీర్, రామకృష్ణ, కృష్ణయ్యలు సిబ్బంది ఉన్నారని తెలిపారు. మెదక్ ఎన్ఫోర్స్మెంట్ టీం సిఐ గాంధీనాయక్, ఎస్ఐ అనిల్ కుమార్ సిబ్బంది కలిసి 119 పప్పీలను ఆరూరు గ్రామం సదాశివపేట్ మండలంలో పట్టుకున్నారు. స్టా పప్పీ పౌడర్ను రాజస్థాన్కు చెందిన ఒక వ్యక్తి తీసుకొచ్చాడని ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ జి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వీటితో పాటు మహబూబ్ నగర్లో పలు తండాల్లో ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించి 5 లీటర్ల నాటుసారాన్ని స్వాధీనం చేసుకున్నారని, మహబూబాబాద్ జిల్లాలో 2 చోట్ల జరిపిన దాడుల్లో 16 లీటర్లను ఎన్ఫోర్స్మెంట్ సిఐలు శారదా బాలకృష్ణారెడ్డి, వెంకటేశ్వర రెడ్డిలు స్వాధీనం చేసుకున్నారని అధికారులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో సర్దార్ సర్వై పాపన్న గౌడ్ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్మిస్తున్న పనులను మంగళవారం బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వీరసారపు యాదగిరి గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో సర్దార్ సర్వై పాపన్న గౌడ్ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్మిస్తున్న పనులను మంగళవారం బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వీరసారపు యాదగిరి గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో సర్దార్ సర్వై పాపన్న విగ్రహాన్ని అతి త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. ఈ నెల 11వ తేదీన రవీంద్ర భారతిలో జరిగే శ్రీ 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 సర్వై పాపన్న గౌడ్ మహారాజ్ 374వ జయంతి ఉత్సవాల సందర్భంగా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ గడ్డమీది పాండరిగౌడ్,
ప్రధాన కార్యదర్శి తందూరి మల్లయ్య గౌడ్, బొమ్మగాని రాజు గౌడ్, పోనగాని చిన్న యాదగిరి గౌడ్, మండల యూత్ అధ్యక్షుడు బత్తిని మహేష్ గౌడ్, సుధగాని రామచంద్ర గౌడ్, డాక్టర్ పోషెట్టి వెంకన్న గౌడ్, వేణుకంటి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. రాజు సెట్ చేస్తుంది. మాట్లాడకుండా సెట్ చేస్తారు రాదు 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 పలికిస్తారు. మాట్లాడకుండా సెట్ రాగానే ఆదరణ రాజు సెట్ చేస్తుంది. మాట్లాడకుండా సెట్ చేస్తారు రాదు 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 పలికిస్తారు. మాట్లాడకుండా సెట్ రాగానే ఆదరణ గోల్కొండ చక్రవర్తి సర్దార్ పాపన్న మహారాజా 374వ వర్ధంతి జయంతి జాతీయ ఉత్సవాలు ఆగస్టు 11, 2024 ఆదివారం 11 గంటలకు రవీంద్ర భారత్ హైదరాబాద్లో జరుగుతున్నది. కాబట్టి సర్దార్ పాపన్న గత 300 సంవత్సరాల క్రితం వారు 11వ తారీఖు నాడు జరగబోయే రవీంద్ర భారతి మహాసభకు ఊరూరా గౌడ కులస్తులంతా ఐక్యమత్యంగా ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గౌడ బిడ్డలందరినీ మా యొక్క మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ సభని విజయవంతం చేయాలని గౌడ కులస్తులందరికీ నా యొక్క ధన్యవాదాలు చేస్తూ ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్పంచుకోవాలని కోరుకుంటూ ఇంతతోనే ఉంటుంది. సర్దార్ సర్వాయి పాపన్న గారి 374వ జయంతి సందర్భంగా మంగళవారం ప్రజాగలం ప్రజాయుద్ధ నౌక గద్దర్ ప్రథమ వర్ధంతి సందర్భంగా నల్గొండ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్, నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డిలు వారి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా గాదర్ కిషోర్ మాట్లాడారు. మంగళవారం ప్రజాగలం ప్రజాయుద్ధ నౌక గద్దర్ ప్రథమ వర్ధంతి సందర్భంగా నల్గొండ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్, నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డిలు వారి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా గాదర్ కిషోర్ మాట్లాడుతూ పేద ప్రజల గొంతుకై నిలిచిన గద్దర్పై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఎక్కడలేని ప్రేమ ఒలకబోసి కూతురుకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చిందని, బై ఎలక్షన్లో మాత్రం వలస నాయకులను తెచ్చుకొని గద్దర్ కుటుంబంపై కపట నాటకం ఆడిందని తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిరంజన్ వలి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్,
మాజీ ఆర్వో మాలే శరణ్యారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టె మల్లికార్జునారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ ఎంపీపీ కరీం పాషా, మాజీ జెడ్పీటీసీ తండు సైదులుగౌడ్, సీనియర్ నాయకులు సింగం రామ్మోహన్, బక్క పిచ్చయ్య, కాంచనపల్లి రవీందర్రావు, న్యాయవాది గోకికర్ జవహర్, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, సింగం లక్ష్మి, తిప్పర్తి కనగల్ మండల పార్టీ అధ్యక్షులు ఫల్రెడ్డి రవీందర్ రెడ్డి, ఐతగోని యాదయ్య, కౌన్సిలర్ మారగోని గణేష్, కోఆప్షన్ సభ్యులు జమాల్ ఖాద్రి, కొండూరి సత్యనారాయణ, రంజిత్, గుండ్రేటి యుగేందర్ రెడ్డి, విద్యార్థి నాయకులు బొమ్మరబోయిన నాగార్జున, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్ రెడ్డి, దండంపల్లి సత్తన్న, సయ్యద్ జాఫర్, పొనుగూటి జనార్దన్ రావు, పేర్ల అశోక్, దొడ్డి రమేష్, వీరమల్ల భాస్కర్, బీపంగి కిరణ్, పుట్టకోట వీరాచారి, కడారి కృష్ణయ్య, ఉటుకూరి సందీప్ రెడ్డి, సురేష్ రెడ్డి, బొజ్జ వెంకన్న, పొగాకు నాగరాజు, షబీర్, రాపోలు వెంకన్న, వజ్జె సైదులు, ప్రవీణ్ రెడ్డి, తగుళ్ల శ్రీను, కోటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సిద్ధార్థ కంత కేసీఆర్ గారికి ఉద్యమంలో ప్రతి నిమిషం అహర్నిశలు శ్రమిస్తూ చేదోడు వాదోడుగా ఉండి తెలంగాణ ఉద్యమం నలుదిక్కులా వ్యాపించడం కోసం అహర్నిశలు శ్రమించినటువంటి తెలంగాణ సిద్ధార్థకర్త అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ఉద్యమ రథసారథి అన్న బండ నరేందర్ రెడ్డి గారు, స్థానిక మాజీ శాసనసభ్యులు అన్న కంచెల భూపాలరెడ్డి గారు, మిగతా మిత్రులు అందరం కలిసి ఈరోజు జయశంకర్ గారి విగ్రహానికి పూలమాల వేసి వారిని స్మరించుకోవడం నిజంగా కూడా గొప్ప విషయం. తెలంగాణ వచ్చే ముందే వారు చనిపోవడం అనేటువంటి కొంచెం బాధాకరమైన విషయమైనా జయశంకర్ గారు కనుక ఇప్పుడు ఈ 10 సంవత్సరాల అభివృద్ధి చూసి ఉంటే సంతోషించేవాడు. ఈ 8 నెలలకెళ్ళి జరుగుతున్నటువంటి ఈ ఆక్రందన చూసుంటే మళ్ళీ చచ్చిపోయేటువంటి పరిస్థితి ఉండేదని చెప్పి నేను గుర్తు చేస్తాను. ఎందుకంటే ఈ 8 నెలలుగా జరుగుతున్నటువంటి ఒక దౌర్జన్య కాండ, ఒక హోంమంత్రి ఉండడు, ఒక విద్యాశాఖ మంత్రి ఉండడు, మాట్లాడతాన్ని నేనే అంటాడు, పోయి అమెరికాలో వంతాడు, ఇక్కడ జరుగుతున్నటువంటి దౌర్భాగ్యాల గురించి మాట్లాడేటువంటి ప్రశ్నించేటువంటి గొంతులని అరెస్ట్ చేసి లోపల పెడతాడు. ఇష్టం వచ్చాడు చేసినటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి ఒక జయశంకర్ వారసులుగా, కేసీఆర్ గారి సైనికులుగా ప్రజల పక్షాన అహర్నిశలు శ్రమిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ తెలంగాణ అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి హామీలు నెరవేరే దిశగా అందరం కలిసికట్టుగా ప్రయాణం చేస్తాం. అదే సందర్భంలో గద్దర్ గారు వారి యొక్క మొదటి వర్ధంతి, నిజంగా వారిది కూడా ఈరోజు ఆత్మ శోభిస్తున్నటువంటి పరిస్థితి. బయటకు చూపిస్తానికేమో ఎన్నికలు రాగానే వాళ్ళ బిడ్డకు టికెట్ ఇచ్చి కంటోన్మెంట్లో పోటీ చేపించి గద్దర్ మీద ప్రేమ ఉన్నట్టు వలకపోసినట్టు నాటకాలు చెప్పుడు. అదే మళ్ళీ బై ఎలక్షన్ రాగానే పక్కపాళ్ళకి ఎలక్షన్ తీసుకొచ్చి పెట్టి వాడిని గెలిపించుకునేటువంటి ప్రయత్నం చేసుడు. ఇలాంటి నక్క వేషాలు వేసేటువంటి మిస్టర్ రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉండాలి. ఈరోజు అటు జయశంకర్ గారు ఆత్మైనా, ఈ గద్దర్ గారు ఆత్మైనా ఈ లంగ దొంగ చేసేటువంటి పనులను చూసి క్షోభించేటువంటి పరిస్థితి అనేది దాన్ని అర్థం చేసుకొని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. జై తెలంగాణ. మంగళవారం మాసబ్ ట్యాంక్ రెడ్ క్రాస్ గవర్నమెంట్ గర్ల్స్ ప్రైమరీ స్కూల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కార్యక్రమంలో సయ్యద్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆజ్రా పాల్గొని మాట్లాడారు. మంగళవారం మాసబ్ ట్యాంక్ రెడ్ క్రాస్ గవర్నమెంట్ గర్ల్స్ ప్రైమరీ స్కూల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కార్యక్రమంలో సయ్యద్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అజ్రా పాల్గొని మాట్లాడుతూ మెదడు వాపు వ్యాధి నివారణ కోసం ప్రభుత్వ ఆదేశానుసారం వ్యాక్సినేషన్ను 15 సంవత్సరాల లోపు పిల్లలందరికీ వ్యాక్సిన్ ఉచితంగా అందజేస్తున్నామని, తల్లిదండ్రులందరూ వారి పిల్లలకు జేఈ వ్యాక్సినేషన్ వేయించి పిల్లల మెదడు వాపు వ్యాధికి గురి కాకుండా చూసుకోవాలని వారు కోరారు. బ్రెయిన్ ఫీవర్ అని పిలిచే ఈ వ్యాధి జపనీస్ ఇన్సెఫాలిటిస్ జేఈ సోకిన దోమ కొడితే వస్తుందన్నారు. కాబట్టి 15 సంవత్సరాల లోపు పిల్లలందరికీ తల్లిదండ్రులందరూ వారి పిల్లలకు జేఈ వ్యాక్సినేషన్ వేయించి పిల్లల మెదడు వ్యాపు వ్యాధికి గురి కాకుండా చూసుకోవాలన్నారు.
జేఈ వ్యాక్సిన్ ఇది జెఫానిక్ ఎన్కెఫలైటిస్ అంటే బ్రెయిన్ ఫీవర్ రాకుండా పిల్లలకు ముందేమో అవి వేటి వల్ల వస్తుందంటే ఫ్లాబీ వైరస్ వల్ల వస్తుండే అది, కానీ ఇప్పుడు దోమ వల్ల వస్తుంది. క్యూలెక్స్ దోమ వల్ల ఇప్పుడు మనకు వర్షాలు పడుతున్నాయి కదా, దోమలు చాలా ఉంటాయి కదా మన ఏరియాలో, వాటర్ నుంచి వర్షాకాలం కదా, దాని వల్ల పిల్లలకు తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. పిల్లలకు और ये स्पेशली हम लोग इतना अनाउंस करके बोलते हैं मगर जो मिस होते हैं इंजेक्शन 16 तक इंजेक्शन देते, वो जो मिस होते हैं ना, और मिस हुआ तो वेडनेसडे और सैटरडे आके एट प्रेजेंट हम लोग जो है रेड क्रॉस स्कूल में मौजूद है। यहाँ पर हम लोग तकरीबन 145 स्टूडेंट्स को ये वैक्सीन दे चुके हैं और हम ये वैक्सीन डेली जो है हैदराबाद के तमाम स्कूल्स, आंगनबाड़ीज़, PHCs में रेगुलरली दे रहे हैं। అలాంటి సింప్టమ్స్ వస్తాయి పిల్లలకు, అది రాకుండా పిల్లలకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కదా, ఆ ఇమ్యూనిటీ కోసం జేఈ వ్యాక్సిన్ అది గవర్నమెంట్ అయితే ఫ్రీ ఇస్తున్నారు. మన గవర్నమెంట్ వాళ్ళు పిల్లలకు తొందరగా ఎఫెక్ట్ అవుతుందని బయట 2000 కాస్ట్ ఉంది ఇంజెక్షన్. గవర్నమెంట్ వాళ్ళకే కాదు, ఎందుకంటే డబ్బులు ఉంటాయి కదా గవర్నమెంట్ పేరెంట్స్ కి, దానివల్ల ఫ్రీ ఇవ్వాలనేసి గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు మన కోసం. ఓన్లీ ప్రైవేట్ స్కూల్స్ లలో ఇవ్వట్లేదు, ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళకే తక్కువ అమౌంట్ వాళ్ళు పే చేసుకోలేమంటే గవర్నమెంట్ పే చేసి ఈ వ్యాక్సిన్ ఇస్తున్నాం. ఇది 9 months నుండి 15 years లోపు ఒకవేళ మీ ఫ్యామిలీలో మీ పిల్లలు కూడా తీసుకోండి, 15 years వరకు ఇస్తాము. 0.5 ఇది లెఫ్ట్ హ్యాండ్ ఇస్తాం మేము పిల్లలందరికీ. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఇమ్యూనిటీ కోసం ఇస్తున్నాం. దోమలు కలిస్తే వాటి ఇమ్యూనిటీ తట్టుకోవడానికి ఇస్తున్నాం. गवर्नमेंट की तरफ से वैक्सीन का प्रोग्राम है, इसका नाम है जापानीज एन्सेफेलाइटिस यानी ब्रेन फीवर बोल के अपन कॉमन वर्ड में भी बोलते हैं। तो गवर्नमेंट की तरफ से ये पूरी तरह फ्री है और ये अक्सर मच्छर की काटने की वजह से ब्रेन फीवर हो सकती है। तो एकदम अच्छा क्या है उसके नर्व्स जो है वीक हो जाते हैं, तो ये वैक्सीन डालने की वजह से बच्चे को सेफ रखते हैं। तो इसका पूरा फायदा उठाइए और जो भी पूछ लीजिए आपके बच्चे का कंडीशन क्या है, वैक्सीन ले सकते हैं, नहीं कुछ और क्रिटिकलनेस है, दूसरे और कॉम्प्लेक्सिटीज है तो भी बताइए, पहले बताना, बाद में फिर कुछ हो गया तो आपने बताया, अपने ऊपर जिम्मेदारी लेती। तो आपकी जिम्मेदारी लेते, आपके बच्चे का हेल्थ कंडीशन आपको मालूम है, उसका हेल्थ कंडीशन आपको बताइए, और उसके बाद में बोल देखिए वैक्सीन दे सकते हैं या नहीं देते। बहुत सारे पेरेंट्स पूछ रहे सर ये प्रॉब्लम है और ये प्रॉब्लम है, वैक्सीन डलाना है नहीं, ये तो आए हेल्थ डिपार्टमेंट से उनसे पूछ लीजिए तो बता देंगे कि आपको वैक्सीन डलाना है। ये पूरी तरह से అక్క ఇటు చూడు, వదిలే Hi everyone, good afternoon.
आई एम डॉक्टर अजरा फ्रॉम इंचार्ज मेडिकल ऑफिसर यूपीएससी सैयद नगर। अभी हम लोग यहाँ पर जेई वैक्सीनेशन का कैंप कर रहे हैं। जेई वैक्सीनेशन कैंपेन 25 जुलाई से स्टार्ट हुआ है, जो कि 15 अगस्त तक चलेगा। ये वैक्सीन हम लोग सारे स्कूल्स में, आंगनवाड़ी में, पीएचसी में दे रहे हैं। और ये जापानीज़ एन्सेफेलाइटिस वैक्सीन है, इसलिए दे रहे क्योंकि इसकी वजह से जो है बच्चों में ब्रेन फीवर की संभावना हो सकती है। यानी एक मस्कीटो बॉर्न वायरल इन्फेक्शन है। सो इस वायरल इन्फेक्शन से बच्चों को बचाने के लिए ये कैंपेन स्टार्ट किया गया है। इसीलिए हम सारे बच्चों से, उनके पेरेंट्स से रिक्वेस्ट कर रहे हैं कि अपने बच्चों को ये वैक्सीन दिलाएं। जेई वैक्सीन जो कि हम एज ग्रुप 10 मंथ से लेकर 15 इयर्स के बच्चों तक ये वैक्सीन दे रहे हैं। 10 मंथ्स के बच्चों को एक डोज दिया जाता है। उसके बाद फिर 16 मंथ्स में नेक्स्ट डोज दिया जाता। और जो बच्चे छोटे रहने पर जिनको वैक्सीन नहीं दिया गया, अभी उनको जो है स्कूल्स में और आंगनवाड़ीज़ में एज अ सिंगल डोज ये वैक्सीन दिया जा रहा है। बुलेटिన్లో షార్ట్ బ్రేక్। వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్। యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మంగళవారం ఉద్యోగుల బదిలీలు జరిగాయి। ఆలయంలో 26 మంది ఉద్యోగులు రాష్ట్రంలోని ఇతర ఆలయాలకు బదిలీ అయ్యారు। బదిలీ అయిన వారిలో 2 ఏఈఓలు, 6 సూపరింటెండెంట్లు, 7 సీనియర్ అసిస్టెంట్లు, 9 మంది జూనియర్ అసిస్టెంట్లు, 1 సివిల్ ఇంజనీర్, డిఈ, 1 ఎలక్ట్రికల్ ఏఈ ఉన్నారు। యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మంగళవారం ఉద్యోగుల బదిలీలు జరిగాయి। ఆలయంలో 26 మంది ఉద్యోగులు రాష్ట్రంలోని ఇతర ఆలయాలకు బదిలీ అయ్యారు। బదిలీ అయిన వారిలో 2 ఏఈఓలు, 6 సూపరింటెండెంట్లు, 7 సీనియర్ అసిస్టెంట్లు, 9 మంది జూనియర్ అసిస్టెంట్లు, 1 సివిల్ ఇంజనీర్, డిఈ, 1 ఎలక్ట్రికల్ ఏఈ ఉన్నారు। యాదాద్రి ఆలయంలో చివరిసారిగా 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బదిలీలు జరిగాయి। అప్పటి నుంచి యాదాద్రి ఆలయంలో ఇప్పటి వరకు బదిలీలు జరగలేదు। చాలామంది అధికారులకు, పలు విభాగాలలో పనిచేసే ఉద్యోగులకు పదోన్నతులు లభించి యాదగిరిగుట్టలోనే ఉద్యోగాలు చేస్తున్నారు। దాదాపుగా 15 ఏళ్ల తర్వాత తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారిగా బదిలీలు జరిగాయి। निराकार साकार चितचिदीश्वरत्रयादिशेय प्रवरान्वित सौभाग्य गोत्रोद्भवस्य सौभाग्य नोट
ఏకే అంటే బంద్ ఫోన్లో కొనుక్కుంటా నేను చెప్తే అరవై రాబా మీకు నేను ఈటీవీ రిపోర్టర్. మంగళవారం సిపిఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ పట్టణంలో కేరళ వయనాడు బాధితుల సహాయార్థం విరాళాల సేకరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హషం, పట్టణ కార్యదర్శి ఎండి సలీంలు మాట్లాడారు. మంగళవారం సిపిఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ పట్టణంలో కేరళ వయనాడు బాధితుల సహాయార్థం విరాళాల సేకరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాషం, పట్టణ కార్యదర్శి ఎండి సలీంలు మాట్లాడుతూ సుమారు 350 మంది మరణించడం, వేలాది మంది క్షతగాత్రులు కావడం విచారకరమని అన్నారు. క్షతగాత్రులను రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర బలగాలు కృషి చేస్తున్నాయని అన్నారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సర్వం కోల్పోయిన ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన మానవత్వం కలిగిన ప్రతి వ్యక్తిపై ఉందని అన్నారు. నల్గొండ పట్టణంలో అనేక మంది మానవత్వంతో విరాళాలు అందించిన వారందరికీ సిపిఎం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దన్నెంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు కుంభం కృష్ణారెడ్డి, అద్దంకి నరసింహ, పట్టణ కమిటీ సభ్యులు దన్నెంపల్లి సరోజ, ఉట్కూరి మధుసూదన్ రెడ్డి, భూతం అరుణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి హైదరాబాద్కు చెందిన వ్యక్తి గంజాయిని తరలిస్తూ ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ టీంకు పట్టుబడ్డాడు. హైదరాబాద్ ఎల్బీ నగర్కు చెందిన తిప్పర్తి ముఖేష్ అనే యువకుడు తన కారులో ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి 57 కిలోల గంజాయిని హైదరాబాద్కు తరలిస్తూ ఎస్టీఎఫ్కు పట్టుబడ్డాడు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ బీబీ కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఎస్టీఎఫ్ టీం డీఎస్పీ తిరుపతి యాదవ్ ఈ గంజాయిని పట్టుకున్నారు. ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి హైదరాబాద్కు చెందిన వ్యక్తి గంజాయిని తరలిస్తూ ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ టీంకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ ఎల్బీ నగర్కు చెందిన తిప్పర్తి ముఖేష్ అనే యువకుడు తన కారులో ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి 57 కిలోల గంజాయిని హైదరాబాద్కు తరలిస్తూ ఎస్టీఎఫ్కు పట్టుబడ్డాడు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఎస్టీఎఫ్ టీం డీఎస్పీ తిరుపతి యాదవ్ ఈ గంజాయిని పట్టుకున్నారు. హైదరాబాద్కు చెందిన యువకుడు ఏఓబి నుంచి గంజాయిని హైదరాబాద్కు తీసుకొస్తున్నాడనే సమాచారం మేరకు డీఎస్పీ తిరుపతి యాదవ్ ఎస్టీఎఫ్ టీం కారులో వెళ్లి మంగళవారం తెల్లవారుజామున భద్రాచలం టౌన్ చెక్పోస్ట్ సమీపంలో వాహనాలు తనిఖీలు చేపట్టి గంజాయిని తీసుకొని వస్తున్న కారును స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న గంజాయిని ప్యాకెట్లను తూకం వేయగా 57 కిలోలు ఉన్నట్లు లెక్క తేలింది. ఈ గంజాయి విలువ సుమారు 50 లక్షల మేరకు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. గంజాయి పట్టుకున్న టీంలో ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ సిఐ రమేష్, స్థానిక ఎస్ఐ గీతింతో పాటు సిబ్బంది ఉన్నారు. పట్టుకున్న గంజాయిని భద్రాచలం ఎక్సైజ్ సిఐ రహీం ఉన్నిసా బేగంకు అప్పగించారు. గంజాయిని పట్టుకున్న డీఎస్పీతో పాటు సిబ్బంది, ఎక్సైజ్ కమిషనర్ ఈ శ్రీధర్, ఎన్ఫోర్స్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి అభినందించారు. మంగళవారం ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ 90వ జయంతి సందర్భంగా నల్గొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుగు లక్ష్మీనారాయణ మాట్లాడారు.
మంగళవారం ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ 90వ జయంతి సందర్భంగా నల్గొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిపినప్పటి నుండి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని విద్యాలయాల్లో మేధావులను కూడగట్టి పూర్తిగా వివరించినటువంటి గొప్ప సిద్ధాంతకర్త జయశంకర్ సార్ అని ఆయన సేవలను కొనియాడారు. వారు తెలంగాణ కోసం నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాటం చేసిన గొప్ప యోధుడు జయశంకర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బహుజనులకు రాజ్యాధికారం వస్తుందని గట్టిగా నమ్మిన నాయకుడు జయశంకర్ సార్. తెలంగాణ సిద్ధాంతకర్త. తెలంగాణ రాష్ట్రం బహుజనుల పోరాటం చేసి రాజ్యాధికారాన్ని కోరుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రతి ఒక్కరికి బహుజనులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు సింగం లక్ష్మి, యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు చెల్లాకోటి, గౌరవ అధ్యక్షులు వెల్లి నాగరాజు, వీరమల్ల భాస్కర్, పోగాకు నాగరాజు, వల్లకీర్తి, శ్రీనివాస్, సింగం రమేష్, దుడికొండ వెంకటేశ్వర్లు, మిర్యాల వెంకట్, మల్లెబోయిన సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి 90వ జయంతి సందర్భంగా నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వారి విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారు అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలిసినప్పుడే వ్యతిరేకించినటువంటి గొప్ప సిద్ధాంతకర్త. వారు తెలంగాణలో విలీనమైతే జరిగే నష్టాల గురించి అన్ని విద్యాలయాల్లో మేధావులను కూడగొట్టినటువంటి గొప్ప నాయకుడు జయశంకర్ సార్ గారు. వారు తెలంగాణ కోసం తన జరుగుతున్నది. ఇప్పటికైనా బహుజనులు 95% ఉన్నటువంటి దళిత బహుజనులు ఏకమైతేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిన కలలు నెరవేరుతాయని నల్గొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని మాసన్పల్లి గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ హనుమంతు జెండాగే ఆకస్మికంగా గ్రామంలోని ప్రైమరీ స్కూల్ను సందర్శించి చదువు పట్ల పిల్లలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నర్సరీని పరిశీలించి గ్రామంలో ఒక మొక్కను నాటారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని మసన్పల్లి గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో సందర్భంగా జిల్లా కలెక్టర్ హనుమంతు జెండాగే ఆకస్మికంగా మాసన్పల్లి గ్రామంలోనే ప్రైమరీ స్కూలును సందర్శించి చదువు పట్ల పిల్లలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నర్సరీని పరిశీలించి గ్రామంలో ఒక మొక్కను నాటారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి అడిగి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి అందులో ఉన్న రోగులను ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ అధికారి గూడెం వెంకటేశ్వర్లు, ఎంఆర్ఓ చెల్లకుమారి, ఇన్ఛార్జ్ ఎంపీ గంజి ధనంజయ్, ఆర్డబ్ల్యూఎస్ అసిస్టెంట్ ఇంజనీర్ ఆనంద్, ఏఆర్ఐ నరేష్, గ్రామ సెక్రటరీ బాలలక్ష్మి, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ పాలడుగు యాదయ్య, మాజీ ఎంపీటీసీ అనిత రవికుమార్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
దేశంలో బీసీ కుల గణన చేపట్టాలని ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయము కరీంనగర్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్య గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కనకయ్య మాట్లాడారు. దేశంలో బీసీ కులగణన చేపట్టాలని ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయం కరీంనగర్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్య గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కనకయ్య గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వెంటనే బీసీ కులగణన చేపడతామని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కులగణన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రంగు సంపత్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాచమల్ల రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎడ్ల సురేందర్, నాయకులు బోనేల భాస్కర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో బీసీ కులగణన వెంటనే, స్థానిక సంస్థల్లో బీసీ కులగణన వెంటనే అందించాలి. రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించాలి. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా చౌటుప్పల్ పట్టణ పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు వారి చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా చౌటుప్పల్ పట్టణ పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తొలి ఉద్యమ స్ఫూర్తి స్వరాష్ట్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించిన తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ అని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్ వెంకటేశ్వర్ నాయక్, మేనేజర్ లింగయ్య, కౌన్సిలర్ కోరగోని లింగస్వామి, ఆలే నాగరాజు, కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ అధికారులు, వార్డ్ ఆఫీసర్లు, బిల్ కలెక్టర్ పాల్గొన్నారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి ఉత్సవాలలో వారి సేవలు మననం చేస్తూ అధికారులు, విద్యార్థులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ఆచార్య అల్వల రవి మాట్లాడారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి ఉత్సవాల్లో వారి సేవలు మననం చేస్తూ అధికారులు, విద్యార్థులు ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన రిజిస్ట్రార్ ఆచార్య అలువల రవి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలపై అణచివేతలు, దోపిడీ, దాష్టికాలు ఎండగడుతూ వారి ఆర్తిని, ఆకాంక్షలను ఆశయంగా తన విశ్లేషణతో మహా ఉద్యమంగా మలచిన తెలంగాణ అస్తిత్వ పతాక ఆచార్య జయశంకర్ అని కొనియాడారు. ఆద్యంతం శ్రమ, ఆత్మవిశ్వాసం, త్యాగాలు, పోరాటాలతో నిండిన వారి జీవితం నేటి యువతరానికి స్ఫూర్తిదాయకమన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదాలను ఆత్మగౌరవ పోరాటంగా మలచడంలో వారి పాత్ర కీలకమన్నారు. అధ్యయనం, విశ్లేషకులు సామాన్యులకు చేరవేసే సామాజిక, రాజకీయ, ఉద్యమ వ్యూహాలతో బలమైన పునాదులు వేశారన్నారు. వారి స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో OSD 2 VC ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మద్దిలేటి అంజిరెడ్డి, ప్రోగ్రామ్ ఆఫీసర్లు వగ్గు సైదులు, ఆనంద్ తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ సిద్ధార్థకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బిఎస్ లత జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బిఎస్ లత మాట్లాడారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బిఎస్ లత జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బిఎస్ లత మాట్లాడుతూ జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారని, ఆర్థిక శాస్త్రంలో PhD పట్టా పొంది ప్రిన్సిపల్గా, రిజిస్ట్రార్గా పనిచేసి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ వరకు ఉన్నత పదవులు పొంది 1969 తెలంగాణ ఉద్యమంలోనూ అంతకుముందు నాన్ ముల్కీ ఉద్యమంలో పాల్గొన్నారని,
తెలంగాణలోని ప్రతి పల్లె ఆయన మాటతో పోరాట గుప్తా అందుకున్నదని జాతీయ అంతర్జాతీయ వేదికల మీద విశ్వవిద్యాలయ పరిశోధన సంస్థల సభలో సమావేశాల్లో తెలంగాణ రణ నినాదాన్ని వినిపించిన పోరాటశీలి అని ఆయనను యువత ఉద్యోగులంతా స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి పాటుపడాలని తెలంగాణ ఆశయాలను ముందుకు తీసుకొని పోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, సూపరింటెండెంట్స్ హేమమాలిని, శ్రీలత, పద్మారావు, జిల్లా అధికారులు డిటిడిఓ శంకర్, సిపిఓ ఎల్ కిషన్, డిసిడిఓ లత, శ్రీనివాసరావు, టిఎన్జిఓ, జిల్లా కార్యదర్శి దున్నశ్యామ్, నరహరి, సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపేందుకు పోలీస్ శాఖ రంగం సిద్ధం చేసింది. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి స్థానిక గాంధీజీ విద్యా సంస్థలలో మాదక ద్రవ్యాల రహిత జిల్లాయే లక్ష్యంగా రూపొందించిన మిషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా హైస్కూల్ విద్యార్థులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేసి మాట్లాడారు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు పోలీస్ శాఖ రంగం సిద్ధం చేసింది. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి స్థానిక గాంధీజీ విద్యా సంస్థలలో మాదక ద్రవ్యాల రహిత జిల్లాయే లక్ష్యంగా రూపొందించిన మిషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా హైస్కూల్ విద్యార్థులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేసి మాట్లాడారు. యువకుల పాలిట శాపంగా మారుతున్న మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం అడుగులు ముందుకు వేసిందని, మిషన్ పరివర్తన్ పేరుతో గంజాయి సేవిస్తున్న యువతను గుర్తించి వారికి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహించి మార్పు తీసుకువచ్చేందుకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. డ్రగ్ అండ్ డ్రైవ్ మాదిరిగా గంజాయి సేవించిన వారిని గుర్తించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన కిట్లను అన్ని పోలీస్ స్టేషన్లలో అందుబాటులో ఉంచామని పోలీస్ గంజాయి తెలిపారు. గంజాయితో పాటు ఇతర మాదక ద్రవ్యాలు సేవించిన వారిలో శరీరం 6 నెలల పాటు వాటి అవశేషాలు ఉంటాయని, ఇలా పోలీసులకు దొరికిన వారికి 1-2 సార్లు పునర్వ్యవస్థీకరణలో భాగంగా కౌన్సిలింగ్ ఇస్తామని, 3వ సారి కూడా దొరికితే 6 నెలల పాటు జైలు శిక్ష పడేలా పోలీసులు ప్రణాళిక రూపొందించారన్నారు. కావున విద్యార్థులు, యువత గంజాయి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా సిఐ అట్టి వెంకటయ్య మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికి యుక్త వయసు అనేది జీవితంలో చాలా ముఖ్యమైనదని, ఈ ప్రాయంలోనే వారి భవిష్యత్తుకు పునాదులు పడతాయని, జీవితంలో బాల్యంలో లక్ష్యాలను ఎంచుకున్నప్పటికీ వాటిని సాకారం చేసుకునేందుకే సమయం ఇదేనని, ఈ సమయంలో వారు పెడదారిన పడితే భవిష్యత్తు అంతా అంధకారంగా మారడంతో పాటు సమాజంలో ప్రత్యేకంగా గెంటి వేసేలా వారి జీవితాలు తయారవుతాయని తెలిపారు. మత్తు పదార్థాలకు బానిస కావడం వలన మెదడుపై ప్రభావం పడి మనిషి జంతువుగా మారతాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు, గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్ సత్యనారాయణమూర్తి, పులిపాటి రాధిక, కృష్ణయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నేను ఇప్పుడు మీకేమో భవిష్యత్తులో ఇప్పుడు సిఏ గారు చెప్పినట్టు ఒక ఆఫీసర్, ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, లేకపోతే ఒక పొలిటీషియన్ కావాలి, లేకపోతే ఒక స్కూల్ పెట్టడానికి సారు బ్రహ్మాండంగా స్కూల్లో పడుతుండగానే ఇంత పెద్ద స్కూల్ ఉందని అనుకోవాలి, అవునా? లేకపోతే ఒక ఎస్ఐ కావాలి, సిఐ కావాలి, లేకపోతే టీచర్ కావాలి, మంచి టీచర్. నేను చాలామంది విద్య నేర్పాలా, ప్రయోజకులు చేయాలని ఏదో ఒక గోల్ పెట్టుకోవాలి. ఓకే, ఆ గోల్ పెట్టుకొని ఆ గోల్ రీచ్ అయ్యే వరకు ఆహార నిమిషాలు కష్టపడాలి, అంతే కదా? ఆ గోల్ పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా కోరికలు సాకారం అయితే సావు, కష్టపడాలి. ఎట్లా కష్టపడతావు? ఈ వయసు మీరు కష్టపడేది చదువుకోవాలి. చదువు ద్వారా జ్ఞానాన్ని పర్సెంటేజ్ ఎప్పటి నుంచి 100% అంటే మీకు అవసరం లేదు కాదు, మీ నుంచే స్టార్ట్ అవుతుంది. 8th to నా లెక్క ప్రకారం 8th to ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు మీ టర్నింగ్ పాయింట్ అన్నమాట. మీ భవిష్యత్తు ముఖ్యంగా ఇది అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ మీరు మంచి కావాలన్నా చెడు కావాలన్నా అదే టర్నింగ్ పాయింట్. అందుకని మీరు ఇక్కడ ఎటు చెడు వ్యవహారాలు ఇప్పటిదాకా సీఆర్ ఒకటే లేదు, మీరు దూరంగా తగ్గారు. సాధించే వరకు నేను కష్టపడతా. అప్పటిదాకా వేదిక పైన ఉన్నటువంటి ఈ స్కూల్ గాంధీజీ హై స్కూల్ కరెస్పాండెంట్ కోడి శ్రీనివాస్ గారు మరియు చెడ్డోస్కి వెంకట గారు మరియు టీచర్స్, అదేవిధంగా ప్రియమైన విద్యార్థులు అందరికీ పోలీస్ శాఖ తరఫున నమస్కారం. చాలా మంచి కార్యక్రమం ఉంది. మీరు ఇప్పటిదాకా విన్నారు, శ్రద్ధగా విన్నారు. మా సిఐ గారు చాలా చక్కగా చెప్పాడు, ఎక్సలెంట్ చెప్పాడు. చెప్పడానికి ఏం మీరలేదు.
మీ అందరికి అర్థమైంది ఇప్పుడు? అర్థమైంది కదా? అర్థమైతే చెప్పినప్పుడు చాలా అంటే కొంతమందికి అనిపించవచ్చు, దాని టేస్ట్ చూడాలని ఎవరికైనా అనిపించింది మీరు చెప్పాడు, అవునా? ఫస్ట్ టైం అట్లా ఎవరికైనా అనిపిస్తుందా లేదా? వెరీ గుడ్. దాని జోలి అనే వాళ్ళు ఎవరు ఉంది చెప్పండి. మత్తు డ్రగ్స్ అండ్ గాంజా, వాటి జోలు గోము అనే వాళ్ళు చెప్పండి. అందరూ వచ్చారా? మీరు అర్థం కాలేదు మీకు? రైట్, వెరీ గుడ్. చూడండి, మీరు చేతులకి ఎలా వస్తున్నారు చూడండి. చేతులకి అంతా రక్తం కానొస్తుందా? రక్తం కానొస్తుందా? ఓకేనా? చేత కోసుకొని అర్థమైంది కదా? ఈ విధంగా విచక్షణ కోల్పోయి గాంజా చూసుకోండి. బైప్రోడక్ట్ డిజార్డర్, ఓకేనా? ఏం పని చేస్తుండో ఏదో అతనికి తెలియదు. ఇది రీసెంట్లీ ఇప్పుడే పంపించాడు నాకు, ఎవరో నల్గొండ వంటం సిఐ గారు ఈ విధంగా పట్టుకొచ్చామని. అర్థమవుతుందా? విచక్షణ కోల్పోయి ఆయన ఏం చేస్తుండో తాను చేసుకునే అవకాశం ఉంటుంది. తాను ఇప్పుడు గుద్దుకుంటాడు, గోడకేసి గుద్దుకుంటాడు, కోసుకుంటాడు. అర్థమైందా? వద్దు. వాళ్ళని కంట్రోల్ చేసుకుని వాళ్ళ అయితే పట్టుకొచ్చినాక వాళ్ళని కోరుగా తయారు చేసి వాళ్ళని కంట్రోల్కి వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ చేసి అవసరమైనప్పుడు వాళ్ళ పైన కేసులు పెట్టడం జరుగుతుంది. 2 విచక్షణ కోల్పోవడము, రెండవది వచ్చేసి ఈ విధంగా పిచ్చి పిచ్చిగా వ్యవహరించడము, బలహీనంగా తయారవుతారు. ఇంత హెల్తీగా లేకుండా బలహీనంగా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. తర్వాత ఆర్థికంగా కూడా నష్టపోతారు. అంతే కదా? సంపాదన ఉండదు, ఉన్న సంపాదన అమ్మా నాన్న కొట్లాడుకొని తీసుకొని వచ్చి జస్ట్ నేను ఒక 1 అవర్ ముందే నేను కాల్ చేసి చెప్పినప్పుడే లేసారుగా మా స్టూడెంట్స్ దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అని చెప్పేసి ఇమీడియట్గా మీరందరినీ ఇక్కడ గ్యాదర్ చేయడం. పర్సనల్ థ్యాంక్స్ టు ది మీ కరస్పాండెంట్ శ్రీనివాస్ గారు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ అసలు ఈ మాదక ద్రవ్యాలు అనేది ఇది మానవుడిని ఏ విధంగా నాశనం చేస్తుంది, మానవుని యొక్క జీవితంలో ఇది ఒకవేళ రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసినట్టయితే మానవ శరీరంలో ఏ విధమైన మార్పులు జరుగుతాయి, తర్వాత మానవుని యొక్క దీనికి అడిక్ట్ అయిపోయిన తర్వాత ఏ విధంగా తన యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటాడు అనే ఈ చిన్న ఈ విషయాల మీద జస్ట్ ఒక 2 or 3 minutesలో నేను చెప్తాను. అది మీరు కూడా అందరూ శ్రద్ధగా ఉండండి. ఎందుకంటే ఈరోజు యువత మేజర్గా ఈ మాదక ద్రవ్యాలను యూజ్ చేస్తున్నంత ఎవరంటే 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వాళ్ళే. మీరందరి మైండ్లలో చిన్న డౌట్ ఉంది, అవునా? ఈ మాదక ద్రవ్యాల గురించి మా 10th క్లాస్ వాళ్ళ దగ్గరికి సిఐ గారు డిఎస్పీ గారు ఎందుకు వచ్చారు, దీని గురించి మాకెందుకు అని చెప్పేసి మీ అందరికి చిన్న డౌట్ ఉన్నది, అవునా? ఎందుకంటే మేజర్గా ఎవరైతే ఈ డ్రగ్స్ అడిక్ట్ అవుతున్నారో మేజర్గా ఏజ్ వచ్చేసి 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వాళ్ళే ఎక్కువ దీన్ని కన్జ్యూమ్. హెడ్లైన్స్ మరోసారి. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రజలకు సేవలు చేయడానికే రాజకీయాలలోకి వచ్చానన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ప్రజా యుద్ధ నౌక స్వర్గీయ గద్దర్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించిన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను వినియోగించుకోవాలన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో ఉధృతమవుతున్న ఎక్సైజ్ దాడులు. సర్దార్ సర్వై పాపన్న గౌడ్ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమ పనులను పరిశీలించిన బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వీరసారపు యాదగిరి గౌడ్. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా గద్దర్ ప్రథమ వర్ధంతి వేడుకలు. మెదడు వ్యాపు వ్యాధికి గురి కాకుండా ఉండడం కోసం 15 సంవత్సరాలలోపు పిల్లలందరికీ జపనీస్ ఎన్సెఫాలిటిస్ జేఈ వ్యాక్సినేషన్ వేసుకోవాలన్న మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అజ్రా. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుండి బదిలీ అయిన 26 మంది ఉద్యోగులు.
సిపిఎం ఆధ్వర్యంలో వయనాడు వరద బాధితుల విరాళాల సేకరణ. స్టేట్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో 57 కిలోల గంజాయి పట్టివేత. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ 90వ జయంతి వేడుకలు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హనుమంత్. ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయం ముందు జిల్లా బీసీ నాయకుల ధర్నా. తొలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి జయశంకర్ సార్ అన్న మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి జ్వాల ఆచార్య జయశంకర్ అన్న రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి. తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా మారిన మహోన్నత వ్యక్తి జయశంకర్ సార్ అని కొనియాడిన జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత. యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దన్న నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.